మకర రాశి వారికి సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి ఈ వార్తలను చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా వింటేనే నేను చెప్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. మకర రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారండి. ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారనమాట. ఇదొక్కటి వీళ్ళకి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతిగా ఎవరిని కూడా నమ్మకూడదండి. అతిగా నమ్మితే మనమే మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రాశివారు అంటే మనస్తత్వం గురించి ఇప్పుడు మనం ఏదైనా తెలుసుకుంటే కనుక లోతైన ఆలోచనలండి, స్వభావం, భావోద్వేగ పరులు, కానీ బయటకు ఎక్కువగా చూపించరు. కష్టంగా ఉంటారు, అంటే కష్టాలు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఉండేటువంటి గుణం అనమాట. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరికైనా కానీ అంటే స్నేహం చేస్తే కనుక అసలు విడవరని చెప్పుకోవచ్చు. ఆలోచన విధానమే ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. శక్తివంతమైన సంకల్పం, ఎప్పుడైనా కూడా అడ్డుకున్నా కూడా అంటే ఏదైనా కూడా అంటే కలిసి వచ్చే పనులు ఏవిన్నా కూడా ఇతరులు బాగుపడుతున్నారు కదా, మేము వారికి ఎటువంటైనా నష్టం చేద్దాము అనేటువంటి ఆలోచన అయితే అసలు ఉండదు. ఒకరు బాగుపడుతుంటే కూడా అసలు చూసి ఓర్వకుండా ఉండలేనటువంటి మనస్తత్వం అయితే కాదనమాట. మంచి జరగాలని అనుకుంటారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3 మరియు 5 అండి. కలిసి వచ్చే రంగులు వచ్చేసి కాషాయం మరియు ఎరుపు రంగు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రంగులను ధరించడం, ఈ సంఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం రేపటి రోజున మీకు మంచి జరుగుతుంది, శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు సెప్టెంబర్ 15 సోమవారం రోజు ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందామండి. ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి తప్పకుండా రావచ్చు అనమాట. అనుకోని చిన్న లాభం వస్తుంది, కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిదండి. ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్లు లేదా డీల్ ఏర్పరచుకునే అవకాశం ఉంటుందండి. కుటుంబంలో ఆనందభరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఒక శుభవార్త గృహంలో వినిపించే అవకాశం కూడా ఉంటుంది. అది ఉద్యోగం, సంతానం, వివాహం లేదా బంధువుల కలయిక రూపంలో కావచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువులు లేదా స్నేహితుల నుండి ఒక శుభ సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పెద్దల ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుందండి. అయితే చిన్న చిన్న మాటలతో, వాదనలతో కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశివారి ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున పనిలో చురుకుదనం కనిపిస్తుందండి. సీనియర్ల నుండి ఈ పని అంటే మీ పని తరచూ అంటే ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, శుభ సమాచారం కానీ అన్నీ రావచ్చు అనమాట. సహచరులతో చిన్న చిన్న అపార్థాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయండి. ఆశాజనకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉంది ఎప్పుడు తెలుసుకుందాం. వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు అంటే జరుగుతాయి. కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు పనులు వసూలు అవ్వచ్చు అనమాట. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ సేల్స్ ఇలా ఇన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అదృష్ట బలం అనేది తప్పకుండా తోడవుతుందండి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి వారికి సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం రోజు ఉద్యోగంలో స్థిరత్వం, వ్యాపారంలో లాభం కనిపిస్తుందన్నమాట. ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో కొత్త చురుకుదనం కనిపిస్తుందని, ప్రియమైన వారితో గడిపే అవకాశం, ఆనందం, అలాగే అర్థం, సాన్నిహిత్యం లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వారు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది. సింగిల్గా ఉన్న వారికి ఒక అప్రత్యక్ష పరిచయం ద్వారా బంధానికి దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ అవసరం లేని అనుమానాలు పెట్టుకోవద్దు, లేకపోతే సంబంధం దెబ్బతింటుంది. దాంపత్య జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతాయండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా మీకు ఉంటుందన్నమాట. పిల్లలపై, సంబంధాలపై శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు గాఢం అవుతాయండి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ప్రేమ, దాంపత్యం రెండు కూడా శుభప్రదంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత ఉంటుంది. పెద్ద సమస్య ఏది కనిపించట్లేదు. మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా కనిపించవండి. జీర్ణ సంబంధ సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ కానీ, అజీర్ణం కానీ, ఆమ్లత్వం వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఎక్కువగా పనిచేసే వారికి బాడీ పెయిన్స్ లేదా నడుము నొప్పి రావచ్చు. వర్షాకాలం కావడంతో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. రేపటి రోజున గోరువెచ్చని నీరు తాగడం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం కానీ, ఎక్కువ మసాలా, ఆయిల్ ఫుడ్ ఇలా ఎక్కువగా తీసుకోకూడదు. యోగా, ప్రాణాయామం చేయడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత అయితే వస్తుంది. పని మధ్యలో ఉన్న చిన్న విరామాలు తీసుకోవాలి. రాత్రి ఎక్కువగా సేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలి. వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. లేదా జలుబు ఇలాంటివి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలన్నమాట. ఇంకా విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిదండి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక పరిణామం చోటు చేసుకోబోతుంది అండి. అంటే ఒక కొత్త ఉద్యోగ, బిజినెస్ కావచ్చు, లేదా శుభవార్తలు అయితే రావచ్చు అనమాట. చాలా రోజుల నుండి ఎదురు చూసినటువంటి అప్పుల నుండి విముక్తి లేదా డబ్బు రాబడి సమాచారం కూడా రావచ్చండి. దూరమైన బంధువులు లేదా స్నేహితులు మీతో సంబంధం తిరిగి కొనసాగించవచ్చు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త అనేది మీరు, ఉదాహరణకు వివాహం, సంతానం ఇలా విజయ వార్తలు మీ చెవిలో తప్పకుండా పడవచ్చని చెప్పుకోవచ్చు అనమాట. విద్యార్థులకు ఎగ్జామ్స్ లేదా ఉద్యోగ ఫలితాల విషయంలో సంతోషకరమైనటువంటి ఒక ఫోన్ కాల్, ఒక అవకాశం అనేది వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా అంటే ఒక కాల్ లెటర్స్ కానీ, ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు అంత ఇంత కాదండి. మీరు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం అనేది మీకు తప్పకుండా తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పొచ్చు, మీరు కొత్త ధైర్యం, ఉత్సాహం పెరుగుతుంది అన్నమాట. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిది. శుభవార్త సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నమాట. రేపటి రోజున కొన్ని పూజలు, దానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రేపు సోమవారం కాబట్టి తప్పకుండా మీరు శివుడి గుడికి వెళ్ళండి. శివుడి టెంపుల్కి వెళ్ళి తప్పకుండా శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అని 108 సార్లు తప్పకుండా శివుని గుడిలో కూర్చొని శివుడి ముందు మనం ప్రార్థించినట్లయితే ఎంతో మంచి జరుగుతుందన్నమాట. అలాగే గణపతికి పూజ చేసుకోండి. గణపతిని మొదటగా పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుందన్నమాట. మనం కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు. పిల్లలకు విద్యా సామాగ్రి అండి. పెన్సిళ్ళు, పుస్తకాలు దానం చేయడం వల్ల, ఆహారం దానం చేయడం వల్ల, గణపతికి ఇష్టమైన లడ్డూలు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. స్త్రీలకు ఏదైనా కానీ, అంటే చీరలు కానీ లేదా ఇలా ఇవ్వడం వలన మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా ఈ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు ఇవ్వడం కూడా మంచి జరుగుతుందండి. గోమాతకు ఆహారం తినిపించడం వల్ల వినాయకుడికి చాలా ఇష్టం అండి. అంటే మనము ఏదైనా గోమాతకు కానీ, అంటే గోపూజ చేయడం కానీ, ఆవులకు ఆహారం ఇవ్వడం కానీ ఇలా చేయడం వల్ల మనకు ఏ భగవంతుడైనా అంటే సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకు చాలా మంచి జరుగుతుంది. ఓం గం గణపతి నమః అని మంత్రాన్ని జపిస్తూ గణపతిని వేడుకుంటే మీరు అన్నీ కూడా మంచి జరుగుతుందన్నమాట. ఒక ఫోన్ కాల్ ద్వారా, సందేశం ద్వారా మీకు ఒక సమాచారం మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఆర్థిక లాభం అండి. అంటే ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు, రుణం తిరిగి వచ్చే సూచన అయితే రేపు కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామాలు కూడా, ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ అనేది మీకు తప్పకుండా రావచ్చు అనమాట. ప్రేమ, దాంపత్య జీవితం గురించి ఇప్పుడు మనం పూర్తిగా, అంటే వీటిలో ఒక మధురత గురించి మన ఆప్యాయతలు కానీ తప్పకుండా ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా కొంచెం ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోండి. కొన్ని పూజలు, పరిహారాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. గణపతి పూజ అండి. రేపు ఉదయం ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని 21 సార్లు జపించి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూని లేదా మోదకాలు నైవేద్యంగా పెట్టాలి. దీపారాధన చేసే సమయంలో, అంటే ఇంటిలో తప్పకుండా ఇంటి ముందు దీపం వెలిగించాలి. ఇట్లా చేస్తే దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయన్నమాట. శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. హనుమాన్ పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఓం హనుమతియే నమః అని 11 సార్లు జపించి బెల్లం లేదా వడలు, వెన్న నైవేద్యం పెట్టండి. శత్రు అడ్డంకులన్నీ తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. పేదవారికి అన్నదానం చేయడం వల్ల, అలాగే విద్యార్థులకు ఏదైనా మనం అంటే వస్తు సామాగ్రిని ఇవ్వడం వలన చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజున మీకు కొత్త మార్పులు, శుభవార్తలు తీసుకొని వస్తుందన్నమాట. భక్తితో చేసేటువంటి చిన్న చిన్న పూజలు, దానాలు ఆ శుభాలను మీకు మరింత పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చు. శుభాన్ని పెంచుతాయండి. ఇంకా రేపటి రోజున శివార్చన కూడా ఎంతో మంచిదండి. ఉదయం పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. అలాగే లక్ష్మీ పూజను కూడా చేసుకోండి. సాయంత్రం గోమయ దీపంతో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే ధనలాభం తప్పకుండా కలుగుతుందన్నమాట. నవగ్రహ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. నువ్వుల నూనెతో, ఎర్రటి జాజిపూలతో నవగ్రహాలను సమర్పించండి. గ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కానీ, అంటే మీకు చెరకు లేదా పండ్ల దానం వలన, పిల్లలకు పండ్లు పంచడం వలన కూడా సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందన్నమాట.
నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి మొత్తం తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. పావురాలకు కనుక లేదా కాకులకు కనుక గింజలు పెట్టడం వల్ల పితృదోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి. నది లేదా సముద్ర తీరం వద్ద దీపం వెలిగించి మీ మనసులోని గందరగోళం అంతా తొలగిపోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకొని దీపం వెలిగిస్తే మీకు మంచి జరుగుతుంది. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.